స్వామి శరణమయ్యప్ప. శబరిమల యాత్ర దర్శనం అయిన తరువాత అసలైన సవాళ్లు ఇక్కడే మొదలవుతుంది. తిరుగు ప్రయాణం సన్నిధానం నుండి ఎర్నాకుళం ఎలా వెళ్ళాలి, ఎక్కడ తక్కువ ధరలో రూమ్స్ దొరుకుతాయి, కేరళ స్పెషల్ ఐటమ్స్ ఎక్కడ షాపింగ్ చేయాలి, ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎర్నాకుళం ఒక సీక్రెట్ షాపింగ్ స్పాట్ మీకోసం వెయిట్ చేస్తుంది. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం మనం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది, అలాగే మరింత సపోర్ట్ మీరు చేస్తారని నేను కోరుకుంటూ ఆశిస్తున్నాను. ఇంకా మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌంట్ ఉద్దర్ 9 Vlogs ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సన్నిధానం నుండి కిందకి దిగేటప్పుడు దారిలో మనకి కనిపించేటువంటి షాపింగ్స్ ఇవి అనమాట. కోకోనట్స్, ఇంకా డ్రై ఫ్రూట్ లస్సీలు, ఇలాంటివన్నీ, మ్యాంగోస్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. షాపింగ్ చుట్టుపక్కల అటు ఇటు మన దాహార్తిని తీర్చడానికి, తినడానికి, అప్పుడప్పుడు తినడానికి చిరుతిండ్లు ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే ప్రసాదాలు రూపంలో మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. నడకదారిలోని ఎటువంటి భయం లేకుండా నడకదారిలోని చిన్నపాదం నుంచి మనం నడిచి రావచ్చు. కాకపోతే మోకాలు నొప్పులు అనేది మనకి చాలా లైన్లో ఉండడం, క్యూ లైన్లో బ్లాక్స్లో ఉండడం వల్ల మనకి చాలా హెవీగా పెయిన్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి మనం ఆయింట్మెంట్స్ అనేది మనం తీసుకొని ముందుగా మనం జాగ్రత్తగా మనం బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళినట్టయితే అట్నుంచి స్వామివారి యొక్క సన్నిధానం దర్శనం అయిన తర్వాత మనం రిటర్న్ వచ్చే దారిలో చిన్న పాదంలోనే అక్కడక్కడ మార్గ మధ్యంలో మనకి ఈ కుర్చీలు అలాంటి చిన్న చిన్న రాళ్ళ మీద మనం కూర్చొని మనం సేద తీరవచ్చు అనమాట. అక్కడ స్వామివారి యొక్క దర్శనానంతరం చిన్నపాదం చాలా అంటే చాలా బాగుంటుంది. నడకదారి ఒక పక్క ప్రకృతి రమణీయంతో కూడినటువంటిది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ రోజు పౌర్ణమి కావడం చేత వెన్నెల రాత్రిలోనే మనం అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ మజాయే వేరు. మీలో ఎంతమంది పౌర్ణమి రోజు నాడు మూన్ లైట్స్ ఉండే టైంలోని మీరు అడవి గుండా మార్గం ప్రయాణం చేస్తారో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే సన్నిధానం నుండి ఎర్నాకుళం ప్రయాణం చాలా మంది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ బెస్ట్ షాపింగ్ చేయాలి, ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. కేరళ స్పెషల్ ఐటమ్స్ చీప్ గా మనకి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలుసుకుందాం. మెట్లు దిగేటప్పుడు మోకాలు నొప్పులు రాకుండా ఎలా దిగాలి, పంబలో బస్సు ఎక్కే విధానం ఇలాగా చెప్తూ ఉంటాను అనమాట. పంబలో KSRTC బస్సులు ఎర్నాకుళంకి డైరెక్ట్ గా ఉంటాయన్నమాట. మీరు శబరిమల వెళ్ళినప్పుడు నీలిమల రూట్లో వెళ్ళేవారా, లేక స్వామి అయ్యప్పన్ రోడ్లో మీరు వెళ్ళారా అని కమెంట్స్ చేయండి. ఎర్నాకుళం జంక్షన్ సౌత్ లేదా టౌన్ నార్త్ స్టేషన్ దగ్గర మన బస్సు ఉంటుంది అనమాట. స్టేషన్ బయట చాలా లాడ్జీలు ఉంటాయి. దగ్గర సుమారు 800 నుంచి 1200 వరకు మనకి డిస్టెన్స్ రూపంలో మనకి దొరుకుతాయి అనమాట. ఫ్యామిలీతో వస్తే హోమ్ స్టేస్ బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే ఇక్కడ మనకి చాలా మార్కెట్స్ అనేవి కూడా ఉన్నాయి. కేరళ చిప్స్, మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు ఇలా హోల్సేల్లో మనకి చాలా దొరుకుతాయి అనమాట. ఇంకా బయట అక్కడ మనకి స్పాట్స్ ఏమైనా మనం విజిట్ చేయాలనుకుంటే ఎర్నాకుళంలో మెరైన్ డ్రైవ్ అండ్ MG రోడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బట్టలు మరియు హ్యాండ్లూమ్ వేవెన్స్ తో కూడినటువంటి ఐటమ్స్ అయితే మనకు దొరుకుతూ ఉంటాయి. హ్యాండ్లూమ్ వేవెన్ తో చేసినటువంటి వస్త్రధారణలు మనకి చాలా బాగా, చేనేత వస్త్రాలు అయితే మనకి బాగా తక్కువ రేటుకి మనకి చాలా దొరుకుతాయి అన్నమాట. లూలు మాల్ ఆసియాలోని అతిపెద్ద మాల్స్ లో ఒకటి. జస్ట్ విజిట్ చేయడానికి అయినా బాగుంటుంది అనమాట. కేరళ బస్ లోని బనానా చిప్స్ చాలా ఫేమస్ అన్నమాట. అలాగే కేరళలో బనానా చిప్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే భోజనం ఎక్కడ బాగుంటుంది, ఆటోలు కాకుండా ఊబర్, ఓలా వాడితే డబ్బులు ఆదా అవుతాయా అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. బెస్ట్ వే ఏంటంటే మనకి ఆటోస్ అయితే కన్వీనియంట్ గా ఉన్నాయి. ఊబర్ క్యాబ్స్ కన్నా ఇంకొంచెం కన్వీనియంట్ గా ఉన్నాయి. బస్ రేట్స్ అయితే కొంచెం
బానే ఉంటాయి. 350 అలా రేంజ్‌లో ఉంటాయి. 100 లోపలే టికెట్ చార్జెస్ మనకి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. నేనైతే షాపింగ్ మాల్‌లన్నీ చాలా విజిట్ చేశాను. జస్ట్ చూడటానికి, అటు ఇటు చూడటానికి ఎలా ఉంటది, అమౌంట్ ఎంతెంత చార్జ్ చేస్తారని నేను చూసాను. ఇక్కడ దోస, ఆనియన్ దోసెస్ ఇలాంటి ఊతప్పం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇదండి నా శబరిమల రిటర్న్ జర్నీ ఎక్స్‌పీరియన్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వచ్చే యాత్రలో మిమ్మల్ని ఎర్నాకుళం షాపింగ్ ప్లాన్‌తో చేసుకోండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి లాటరీస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. కేరళలో ఫేమస్ ఇక్కడ లాటరీస్ మొత్తం ఫుట్‌పాత్ మీద ఎక్కడ పడితే అక్కడ లాటరీలని ఉన్నాయన్నమాట. చాలా మంది ఇక్కడ లాటరీలు పర్చేస్ చేస్తున్నారన్నమాట. నేనైతే పర్చేస్ చేయలే గానీ చూసాను. మీరు ఎవరైనా పర్చేస్ కొని ఉంటే కనుక కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేసేటప్పుడు నేను ట్రై చేస్తాను. మీరు ఎవరైనా లాటరీ తీసుకొని ఉంటే అమౌంట్ ఏమైనా మనకి గెలుచుకుని ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే బట్టల షాపింగ్ చాలా బాగున్నాయి. మనకి తక్కువ ధరలకే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే నేను ఐస్ క్రీమ్ స్టోన్ అనేది నేను విజిట్ చేశాను. లైట్‌గా ఇంకా అల్పాహారం తీసుకోవాలి కనుక మనకి దర్శనం అనంతరం అయిన తర్వాత పంబ దగ్గర నుంచి మళ్ళీ ఎర్నాకుళం వచ్చి ఆ నైట్ రూమ్ స్టే చేసిన తర్వాత అక్కడ నేను ఇక్కడ అల్పాహారం తీసుకోవాలి కనుక మళ్ళీ నేను లైట్‌గా దోస ఇలాంటివి తీసుకున్నాను. ఉల్లి, వెల్లుల్లి లేకుండా జాగ్రత్తలో నేను తీసుకున్న నెయ్యితో మిశ్రమం కలిపినటువంటి ఈ ఫుడ్ ఐటెమ్ నేను తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఇంకా తినిన తర్వాత ఇంకా బయటకొచ్చి ఇంకా షాపింగ్ అలా చూద్దాం కదా అని ఒక లుక్ వేశాను ఫ్రెండ్స్. మీకెలా అనిపించింది ఈ వీడియోలో చూస్తే ఎలా అనిపించిందని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను విజిట్ చేసినటువంటి ఐస్ క్రీమ్ షాప్ ఇదన్నమాట. ఇది రీజనబుల్‌గా రేట్స్ చాలా బానే ఉన్నాయి. చాలా తక్కువగానే కానీ ఐటెమ్స్ చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అండ్ స్ట్రాబెర్రీ, వెనిలా, బటర్ స్కాచ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎక్కువగా నాతో పాటు వచ్చే స్వాములు అయితే కొంత తీసుకున్నారు. నేనైతే జస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి జస్ట్ టేస్ట్ చేశాను ఐస్ క్రీమ్ అనేది. ఐస్ క్రీమ్‌ని తెలుగులో ఏమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ తెలిస్తే. అలాగే నా తిరుగు ప్రయాణం నేను ఇంకా మొదలుపెట్టాను. ఎర్నాకుళం స్టేషన్ నుండి ఇంకా మన తిరుగు ప్రయాణం మొదలుపెట్టాలి కనుక మీకు ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే గంట సింబల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నా వీడియోస్ మీ వరకు చేరుతాయి. తదుపరి ఇంకా మళ్ళీ మంచి వ్లాగ్స్ నేను చేయటానికి మీ సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను. ఇంక ఉదయాన్నే దట్టమైన మంచుతో కూడినటువంటి ప్రయాణం అన్నమాట. ఫుల్ హెవీ ఫాగ్‌తో ఉందన్నమాట మంచు. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో చెప్పక్కర్లే చలి ఈ సంవత్సరం ఎంత ఎక్కువగా ఉందో ఇంకా మీ అందరికీ తెలిసిందే. విజయవాడ వచ్చేంత వరకు కూడా చాలా హెవీగా మంచయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇది 5:30కి అలా ఉందన్నమాట ఈ మంచు. చూస్తున్నారు కదా విజువల్స్‌లో ఎలా ఉందో అనేది. మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.